హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అమృత కలశం 18వ భాగం. కథను చెప్పడం ఆపాడు భూత వైద్యుడు విపత్తుడు. తర్వాత ఏం జరిగింది? మయూరి ప్రశ్నించింది. ఏముంది జరిగేటందుకు? కళ్యాణ మంటపం, ఆ గృహము అంతా భూతాల నిలయమైంది. భూతాలు పల్లె జనాన్ని పీడించసాగినాయి. మా గురువుగారు గురునాథం, ఆయన సోదర నగరాధీశ్వరుని ఆస్థాన భూత వైద్యులలో అగ్రజులు కావటం వలన వారు గుంటపల్లెను బాగుచేశారు. అక్కడి భూతాలన్నింటినీ అడవిలో కిందన కొండల వద్ద ఉంచి నిర్ణీత ప్రదేశం దాటిపోకుండా మంత్రశక్తితో అక్కడ ఉంచేశారు. అందువలన అక్కడ చిక్కిన స్త్రీలను తీసుకువెళ్ళి పిశాచిగా మారిన కామదాసు నిన్ను క్షోభ పెట్టినట్లు ఉన్నాడు అని ఆగాడు విపత్తుడు. కామదాసు కథ వినిన మయూరి గట్టిగా ఊపిరి పీల్చుకున్నది. అది సరే, ఒక్క చండికేశ్వరి చేసిన పనికి కంటబడిన ఆడదాన్నల్లా పీల్చి పిప్పి చేయడం ఎందుకు అని అడిగింది. అది ఆవేశం. నువ్వు చేసినది గుర్తు చేసుకో. ఒక్క సామాన్య భటుడు నీ మాట వినక నీకు లొంగని కారణంగానే గదా అతగాడి కుటుంబాన్ని నాశనం చేశావు. అంతటితో ఊరుకొనక మీ నగర నివాసులందరినీ కూడా భార్యలకు దాసులను చేశావు అన్నాడు చిన్నగా నవ్వి విపత్తుడు. మయూరి సిగ్గుతో తల వంచుకుంది. ఇప్పుడు ఆ చండికేశ్వరి బ్రతికే ఉందా అడిగింది. లేదు, కామదాసు పిశాచి అయిన వెంటనే ప్రప్రథమంగా పట్టి హింసించింది చండికేశ్వరినే. పిశాచాల ధాటికి తట్టుకోలేని చండికేశ్వరి భూతాల నిలయం దాటి బయటపడకుండానే మరణించి భూతమైంది. భూతాలలో భూతంగా తిరుగుతూ కామదాసు అడుగులకు మడుగులొత్తుతోంది విపత్తుడు అన్నాడు. అయితే మీరు భూతవైద్యులా? మయూరి ప్రశ్నించింది. సామాన్యమైన భూతవైద్యుని కాదు, ఎటువంటి భూత ప్రేత పిశాచాలనైనా నిలబెట్టి గారడీ చేయించగల ధీమంతుణ్ణి. నా మంత్రశక్తికి ఎదురులేదు గర్వం కనబరిచాడు విపత్తుడు. అతను అలా అనగానే ఆమె ఇబ్బందిగా చూసింది. నేను ఎంతటి మంత్రవేత్తనైనా నీకు వచ్చిన భయమేం లేదు. దిక్కులేని వాళ్ళని కాపాడటం నా ఆశయం. ఇక్కడ నువ్వు ఎంతకాలమైనా స్వేచ్ఛగా ఉండవచ్చు అన్నాడు విపత్తుడు. ఉండటానికి కాదు, ఆపదలో ఉన్న నన్ను ఆదుకొని ప్రాణభిక్ష పెట్టిన పవిత్ర హృదయులు. మీ మాట కాదనే ధైర్యం గాని అధికారం గాని నాకు లేదు. అవతల పరిపాలన స్తంభించిపోయింది. ఒకసారి వితర్క నగరాన్ని సందర్శించి తిరిగి రావాలని ఉంది అంది మయూరి. అందుకు నాకు అభ్యంతరం లేదు, కానీ కొన్ని పనులు చేసి పంపకపోతే తిరిగి నువ్వు కోలుకున్నావని నిన్ను కామదాసుడు విడిచిపెట్టడు. నిన్నే కాదు, నీ నగరాన్ని, నీ కోటని అంతటినీ ధ్వంసం చేయగలడు. నీ నగరము పిశాచాలమయం చేయగలడు. ముందాలోచనతో నీ ప్రయత్నాన్ని విరమించుకో అని సలహా ఇచ్చాడు. మయూరి మాట్లాడలేకపోయింది. విపత్తుడు ఆనందించాడు. స్థూలకాయాన్ని తేలిక చేసుకున్నాడు. ఆమెకై ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసి అందులో ఉండమన్నాడు. తన పూజా మందిరంలోకి ప్రవేశించి ఏదో మంత్రోచ్చారణతో భూతాన్ని పిలిచాడు. భూతాలు నీడలుగా వచ్చి విపత్తుని ముందు నిలిచాయి. అందాల రాశి మయూరి ఒంటరిగా ఉంది. ఒకరు పరిచారికగా ఆమె దగ్గర ఉండాలి, వేరొకరు ఆమెకు సహాయకారిగా ఉండాలి. ఏ విధంగానూ ఆమెను ఇబ్బంది పరచకూడదు. గది నుండి ఆమెకు బయటికి వెళ్లాలన్న కోరిక కలగకూడదు. కోరినా మీరు వెళ్ళనీయకూడదు. అర్థమైందా? ప్రశ్నార్థకంగా చూశాడు. నీడలుగా ఉన్న ఆకారాలు స్త్రీ రూపాలు ధరించి మయూరి ఉన్న గదికి వెళ్ళాయి. అనంతరము తదితర భూతాలను కదిలించి కావలి జాగ్రత్త అని హెచ్చరించాడు. అక్కడి నుంచి బయలుదేరి వేగంగా బయట అడుగుపెట్టాడు. తన నివాసం విడిచిన విపత్తుడు అక్కడి నుంచి తిన్నగా శస్త్రచికిత్స నిపుణులు సర్వయ్యను కలుసుకున్నాడు. సర్వయ్య అతన్ని చూడగానే ఉచిత రీతిన సత్కరించాడు. విపత్తుల వారి ఆరోగ్యం ఎలా ఉంది? సర్వయ్య ప్రశ్నించాడు. మీ దయ వలన ఆరోగ్యంగానే ఉన్నాను, విపత్తుడు సమాధానమిచ్చాడు. చికిత్స చేయటం వరకే నా వంతు గాని అనుగ్రహించడం నా వంతు కాదు గదా సర్వయ్య అన్నాడు. సర్వయ్య గారు, నా అన్నవాళ్ళు నాకు కాకుండా నన్ను మర్చిపోయి వెళ్ళిపోయారు. కడుపున పుట్టినవాడు కాకపోయినా భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా ఎంచి నా సర్వ సుఖాల్ని మరిచి పెంచి పెద్ద చేసినందుకు నాకు జరిగిన శాస్తి ఇది.
దయామయుడు ఎక్కడున్నాడో తెలీదు. ఎంత భూత వైద్యుడైనా తెలుసుకునే శక్తి నాకు లేదు. దిక్కులేక రోగంతో అలమటిస్తున్న నాకు చికిత్స చేసి తిరిగి ఆరోగ్యవంతుణ్ణి చేశారు. గతంలో కూడదనుకున్న పనులన్నీ ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా చేయదలిచాను. ఏమిటవి? సర్వయ్య ప్రశ్నించాడు. వివరిస్తాను. ముందు నా ఆరోగ్యం పరీక్షించి నమ్మకంగా చెప్పండి, విపత్తుడు అన్నాడు. విపత్తుడు చెప్పిన దానికి అంగీకరించాడు. అతగాణ్ణి శ్రద్ధగా పరీక్షించి ఆరోగ్యవంతుడైనాడని గట్టిగా చెప్పాడు సర్వయ్య. విపత్తుడి ఆనందానికి అంతులేదు. సర్వయ్యను గట్టిగా కౌగలించుకున్నాడు. సర్వయ్య చిత్రంగా చూస్తున్నాడు. సర్వయ్య గారు, మన మధ్యనున్న పరిచయాన్ని పురస్కరించుకొని మీకు మీరే వచ్చి చావుకి సిద్ధమైన నాకు పునర్జన్మ ప్రసాదించారు. ఇప్పుడు నేను వితర్క నగర సింహాసనాన్ని ఆక్రమించదలిచాను. ఆ రాజ్యానికి నిన్ను మహామంత్రిగా ఏర్పాటు చేయదలిచాను. ఇందుకు మీ అభిప్రాయం ఏమిటి? ఉద్రేకంగా ప్రశ్నించాడు. సర్వయ్య క్షణం ఆలోచించాడు. ఏమిటి ఆలోచన? విపత్తుడు ప్రశ్నించాడు. వితర్క నగరము స్త్రీ సామ్రాజ్యం అనుకుంటాను, సందేహాస్పదంగా అన్నాడు సర్వయ్య. అది ఒకప్పుడు. ఇప్పుడు ఆనాడు విపత్కర నగరం పాలించే రాణి మయూరి నా అరచేతిలోని ఆట వస్తువు. ఆమెను నా నివాసంలో బంధించి ఉంచాను. ఎన్నో అవస్థలకు గురి అయింది. చిట్ట చివరికి పిట్ట నా గూటికి చేరింది. విపత్తుడు అనగానే సర్వయ్య ఆశ్చర్యంగా చూశాడు. ఆ నగరంకు ఒక భూతాన్ని పంపి అక్కడ వివరాలు తెలుసుకున్నాను. యువరాణి నగరం విడిచాక కోటలో వంటవాడిగా ఉంటున్న బసవన్న సింహాసనం అలంకరించాడట. గరిటె పెట్టి కలయబెట్టేవాడు కత్తిపట్టి రాజ్యపాలన సాగించగలడా? వాడిని మట్టుబెట్టడం ఏమంత కష్టమైన పని కాదు. మనం నగరం చేరేసరికి నగరం అంతటినీ బీభత్సంగా చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి మన భూతాలు నగరమంతటా తిరుగుతాయి. తర్వాత చేయదగిన తతంగం అంతా నువ్వే చూస్తావుగా. నవ్వి దట్టంగా పెరిగి ఉన్న మీసం కొనను మెలివేసుకున్నాడు విపత్తుడు. మహామంత్రి అవనున్న నాకు తర్వాత మీరు చేసే సాహసం ముందు వివరించటం మంచిది కదా అన్నాడు సర్వయ్య. నగర ప్రజలందర్నీ నా కాళ్ళు పట్టిస్తాను. వాళ్ల ప్రాపకంతో సింహాసనం అలంకరిస్తాను. ఆ తదనంతరము సుందరాంగి యువరాణి మయూరిని బానిసగా నా ఉంపుడు గత్తెగా నేను స్వీకరిస్తాను. నేను మహారాజుని, నువ్వు నా మంత్రివి అని గర్వంతో సర్వయ్యను భుజం మీద చేయి ఉంచి గట్టిగా ఒత్తాడు. సర్వయ్య అంగీకరించాడు. మహారణ్యం మధ్యన యోగిని చేత కుటీరం నిర్మించబడి అందులో ఉంచబడిన దయామయుడు మూర్ఛ నుంచి తేరుకునేసరికి అంతా అగమ్యంగా కనిపించింది. తను కుటీరంలో ఎలా ఉన్నాడు? ఎవరిది ఈ కుటీరము? తనలో తాను ప్రశ్నించుకుంటూ లేచి కూర్చున్నాడు. మరోసారి చుట్టూ చూశాడు. తడి ఆరిన పెదాలని నాలుకతో తడి చేసుకున్నాడు. శరీరమంతా నీరసంగా ఉంది. నిస్సత్తువతో లేచి నిలబడ్డాడు. ఆకలి దప్పికలు తీర్చుకునే విధానం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. అతడి వెనక మట్టి కూజాతో నీళ్లు, తెల్లటి పళ్ళ నిండా పళ్ళు పెట్టబడి ఉన్నాయి. తననెవరో దేవత కరుణించిందని పళ్ళు ఆరగించి దాహం తీర్చుకున్నాడు. కానీ అతని మెదడు మాత్రం ఎంత నిస్సత్తువుగా ఉన్నా చురుకుగానే పనిచేస్తున్నది. స్వర్ణ ఏమైంది? సమిధ ఏమైంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం మాత్రం చిక్కకపోయినా ఆలోచిస్తూనే ఉన్నాడు. తను ఆరోగ్యవంతుడు అయ్యే వరకు అక్కడే ఉండి తిరిగి స్వర్ణ సమిధల కోసం వెతకడం మంచిది అని అనిపించింది. నెమ్మదిగా కుటీరంలో నుంచి బయటకు అడుగుపెట్టాడు. చుట్టూ పరికించి చూస్తున్నాడు. అతని మెదడులో విపత్తుడు తళుక్కుమన్నాడు. తండ్రి విపత్తుణ్ణి చూడాలనిపించింది. కానీ ఎలా వెళ్ళేది? తనకు దారి తెలియదు. అడవి మార్గం అయోమయంగా ఉంది. ఆ పరిసరాలు తనకు పరిచయమైనవి కాదు. అందులోనూ తనకు ఆయుధం లేదు. వెళ్లేందుకు మార్గం లేదు. కుటీరం బయట నిలబడి ఆలోచిస్తూ మరోసారి చుట్టూ చూశాడు. అతని కంటికి వరసగా ఉన్న మర్రి ఊడలు కనిపించాయి. జరిగిందంతా ఒక్కసారి కళ్ళ ముందు తిరిగినట్లయింది. నవ్వుతూ చెట్టు ఊడను పట్టి గట్టిగా గుంజాడు. ఉత్సాహంతో చివ్వాలున చెట్టు ఊడల సహాయంతో తూనీగలాగా ఎగిరి వెళుతున్నాడు.
గాలిలో ఉత్సాహంతో పైకి ఎగిరి వెళుతున్న దయామయుని చూపులు అవతలగా ఉన్న కొండ పక్కన నిలిచాయి. ముందుకు సాగిపోలేదు. ఠక్కున ఆగి చేతపట్టిన ఊడను విడిచిపెట్టాడు. కళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. ఆ ప్రాంతాలకు దగ్గరలోనే పెద్ద కొండ పక్కన ప్రవహించే సెలయేరు, సెలయేటి పక్కన ఆకర్షణీయమైన పూలతోట. పూలుకొస్తున్న పడుచు ఎవరు? తనెక్కడో బాగా చూసినట్లు గుర్తు. రెప్పపాటు కాలం ఆలోచించాడు. ఎవరు, ఎక్కడా అన్న సందేహాలతో అటే పరకాయించి చూశాడు. అతని కాళ్ళు అటుకేసి నడుస్తున్నాయి. క్రమేపీ ఆమెకు చేరువయ్యాడు దయామయుడు. ఆమె తల తిప్పి చూసింది. దయామయుడు ఆశ్చర్యపడ్డాడు. ఆ, ఎవరు, సమిధ అని చిన్నగా గొణుక్కున్నాడు. ఆమె దయామయుడు ఎవరో తనకు తెలియనట్లు చూస్తున్నది. మీరు అని అడిగింది. నేను సమిధ గారు, గుర్తుపట్టలేదు అడిగాడు దయామయుడు. సమిధ పెదాలు విరిచింది. చిన్నగా నవ్వింది. మీరెవరో నాకు తెలీదు, ఎప్పుడు చూసైనా ఎరగను అన్నది సమిధ. దయామయుడు గతుక్కుమన్నాడు. సందేహం లేకుండా ఆమె తను స్వర్ణతో పాటు చెర వినిపించబడి వచ్చిన సమిధ అని నిర్ధారణ చేసుకున్నాడు. కానీ ఆమె తనకు తెలియదంటున్నదే. ఒకవేళ తను సంజయుడు ఉన్నట్లు మనిషి బోలిన మనిషేమో అనుకున్నాడు. క్షణం తర్వాత చిరునవ్వుతో సమీపించి గతాన్ని గుర్తు చేశాడు. తనకు తెలియదంది సమిధ. అయితే మీరెవరో తెలుసుకోవచ్చినా దయామయుడు ప్రశ్నించాడు. నా పేరు ప్రభ, మీరనుకునే సమిధను మాత్రం కాను అన్నది సమిధ. మంత్రవేత్త రుద్రకేసరుడు ఆమెకు గత స్మృతులు లేకుండా చేసిన తక్షణము ఆమె పేరు ప్రభ అని నామకరణం చేశాడు. తన పేరు సమిధని కూడా ఆమె మర్చిపోయింది. దయామయుడిలో ఉన్న అనుమానం తీరలేదు. మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ తోట ఎవరిది? మీరు ఇక్కడ చేసే పని ఏమిటి చెప్పండి అని అడిగాడు. ఇది మహామాంత్రికుడు రుద్రకేసరుని చేత పెంచబడిన పూలవనం. ఇవన్నీ అడవి కిన్నెర పూలు. నేను ఈ పూలు కోసి రోజు రుద్రకేసరుని పూజకు సమకూరుస్తూ ఉంటాను. అర్థమైందా? ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వా రుద్రకేశునికి ఏమైతావు? దయామయుడు అడిగాడు. నేను ఆయనకు సోదరిని. నేనంటే ఎంతో ప్రేమగా చూసుకుంటాడు గర్వం కనబర్చి అంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు. తన నిర్ణయాన్ని విడవలేక అన్నాడు దయామయుడు. నా అందాన్ని గురించి అడగలేదు నిన్ను. అవతల పూజకు వేళయింది. నేను పూలు తీసుకుని వెళ్ళకపోతే మా అన్న ఆగ్రహంతో ఇక్కడికి వస్తాడు. నన్ను చీవాట్లు పెట్టి నిన్ను చితకదంతాడు. దయవుంచి వెళ్ళండి అని గబగబా పూలు కోసి సజ్జలు నింపుకుంటోంది. మీ అన్నయ్య నివాసం ఎక్కడా? తల విదిలించాడు. ఎందుకు? వెటకారంగా ప్రశ్నించింది సమిధ. నీ అందం గురించి ఆయన దగ్గరే వర్ణించి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని కోరతాను అన్నాడు దయామయుడు. నీ ఆటలు అక్కడ సాగవు. నువ్వు ఇక్కడనే ఉండు. నేను వెళ్ళాక నీ గురించి మా అన్నయ్యకి చెప్తాను. ఆయన తీసుకురమ్మంటే రేపు తీసుకువెళ్తాను. కానీ ఎందుకనో గాని నిన్ను ప్రేమించాలనిపించడం లేదు అని చెప్పి పూలు మళ్ళీ వేగంగా కోస్తున్నది. అలా కాదు, మీ అన్న నన్ను ఏమీ చేయడు. నన్ను వెంట పెట్టుకుని వెళితే నిన్నేమైనా తిడతాడని భయంగా ఉంటే మీ నివాసానికి వెళ్ళే దారి చెప్పు. నువ్వు వెళ్ళాక నేను వచ్చి కలుసుకుంటాను అని చెప్పాడు. అందుకు సమిధ అంగీకరించలేదు. ఏమైనా తన వెంట గాని తన వెనక గాని రాకూడదంది. అంతేకాకుండా గుహలో ప్రవేశించడం అనుకున్నంత సులభం కాదు అంది. దయామయుడు తల పంకిస్తూ సమిధ చెప్పిందంతా విన్నాడు. అతన్ని వెళ్ళిపోమ్మని తిరిగి పూలు కోసుకుంటున్నది సమిధ. దయామయుడు అక్కడి నుంచి కదలలేదు. ఆమె నుంచి దృష్టిని మరల్చునూ లేదు. ప్రభ అని చెప్పుకునే ఆమె సమిధ అనే నమ్మకం అతని నుంచి పోలేదు. అదే రూపము, అదే మాట, అదే నడత. ఆ మాంత్రికుడు ఆమెను మోసగించి మంత్రశక్తితో బంధించైనా ఉండాలి. కాక మాంత్రికుడి మహత్తర శక్తికి లొంగైనా ఉండాలి అనిపించింది. ఆమె రావద్దనే చెప్పింది. అయినా ఆమెకు తెలియకుండా వెంటాడి గుహ ఎక్కడుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. సమిధ పూలు కోసుకోవడం పూర్తి అయింది. వెళ్ళబోయి ఆగి విసురుగా తల తిప్పి దయామయుని చూసింది. అతను ఆతృతగా రమ్మంటావా అని అడిగాడు. ఓహో,
రావద్దు, ఇక్కడ ఉండకూడదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. ఈ ప్రాంతాలలో ఎక్కడున్నా అవసరమైన బాధలకు గురి అవుతావు అన్నది. దయామయుడు అలానా అన్నట్లు తల ఊపాడు. అవును, నేను వెళతాను తిరిగి అని లేడిపిల్లలా గెంతుతూ పూల సజ్జ ఊపుకుంటూ పరిగెత్తుతోంది. సమిద పసిగట్టకుండా దయామయుడు ఆమెను వెంటాడుతున్నాడు. సమిద గుహద్వారమందు నిలిచింది. అవతల కొండ పక్కగా కొండరాతిని ఖర్చుకొని నిలబడ్డాడు దయామయుడు. సమిద చుట్టూ చూసింది. రుతే 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 అంది. గుహద్వారానికి అడ్డుగా ఉన్న బండ పక్కకి తొలగింది. సమిద లోపలికి పరిగెత్తింది. తిరిగి మార్గానికి అడ్డుగా బండ పడింది. దయామయుడు వెనకే మార్గాన్ని చేరి రుతే 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 అని అరిచాడు. మళ్ళీ యథావిధిగా మార్గం తెరుచుకుంది. దయామయుడు లోపలికి అడుగుపెట్టాడు. మళ్ళీ దారి మూసుకున్నది. సమిద చీకటి ఆవరించి ఉన్న ప్రదేశంలో చకచక నడిచి వెళుతున్నది. ఆమె పసిగట్టకుండా సమిదను అనుసరిస్తున్నాడు. సమిద పెద్ద ఎత్తున నిర్మించబడి ఉన్న సింహపు తల ముందు ఆగింది. అవతలగా దయామయుడు కూడా ఆగాడు. అటు ఇటు చూసి నూనె 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 అన్నది. సింహపు తల నోరు తెరిచింది. వెనక్కు తిరిగి చూడకుండా లోపలకు అడుగుపెట్టింది సమిద. ఆమెను అనుసరించాడు దయామయుడు. సమిద వెనక్కనే నడుస్తూ ఆ పరిసరాల్ని పరిశీలనగా చూస్తూ ముందుకు నడుస్తున్నాడు. అతగాడిని పట్టించుకోలేదు ఆమె. పూజకు పూలు అందచేయాలనే తొందరలో వేగంగా నడిచి వెళుతోంది. వెనక నడుస్తున్న దయామయుడు ముందు నడిచే సమిదను గమనిస్తూ ముందుకు నడుస్తున్నాడు. సమిద ఆగింది. తనను చూస్తుందేమో అన్న అనుమానంతో దయామయుడు పక్కకు తప్పుకొని అక్కడే కొండబండను బలిలాగా కరుచుకున్నాడు. అతగాడికి ఇరుపక్కల నుంచి 2 బలమైన చేతులు వచ్చి అతన్ని చుట్టుకున్నాయి. దయామయుడు తప్పించుకోవాలని పెనుగులాడుతున్నాడు. సమిద కళ్ళు అతని మీద నిలిచాయి. ఆశ్చర్యంతో నువ్వా అంది. దయామయుడు అయోమయంగా చూస్తూ ఎటూ కదిలే స్థితిలో లేక నిలబడిపోయాడు. గుహలోకి చెప్పా చేయకుండా వచ్చినందుకు నిన్ను శిక్షిస్తాను. నువ్విక్కడి నుంచి తప్పించుకోలేవు అంది. దయామయుడికి ఏదో చెప్పాలనిపించింది. సమిధ అన్నాడు. అతని పిలుపు వినిపించుకోవటానికి ప్రయత్నించలేదు. వేగంగా కొట్టుకుంటున్న గుండెల్ని అదిమి పట్టుకొని అక్కడి నుంచి గబగబా వెళ్ళింది సమిధ. పూజా సమయం ఆసన్నమైంది. అడవి కిన్నెర పుష్పాలకు వెళ్ళిన సమిధ తిరిగి రాలేదు. ఎప్పుడూ జరగని ఈ జాగు ఈనాడు జరిగిన కారణం ఏంటో బోధపడలేదు. క్షుద్రదేవత ముందు కూర్చున్న రుద్రకేసరుడు చిరాకుతో అటు ఇటు కదులుతున్నాడు. ఆమె ఎక్కడున్నది, ఏం చేస్తున్నది తెలుసుకోవాలన్న తలంపుతో మంత్రదండం పట్టుకుని లేవబోయాడు. అతని కళ్ళ ముందు సమిధ నిలబడి ఉంది. సమిధ ముఖ కవళికలు భయపడుతున్నట్లు అనిపించింది. సూటిగా చూస్తూ ఇంత ఆలస్యం ఎందుకైంది కటువుగా అడిగాడు రుద్రకేసరుడు. పూలసజ్జ దేవి పాదాల చెంత పెట్టి జరిగిందంతా చెప్పింది. అతను ఆశ్చర్యచకితుడై కళ్ళు చిట్లించి ఆలోచిస్తున్నాడు. చేతిలోని మంత్రదండం చిన్నగా తిరుగుతోంది. నన్ను క్షమించు అన్నా, ఇందులో నా తప్పు ఏమీ లేదు. అతను నన్ను సమిధ అని పిలిచాడు. నా పేరు ప్రభ అని, నేను నీ సోదరుని అని చెప్పినా వినిపించుకోక నాకు తెలియకుండా నన్ను వెంటాడాడు అని చెప్పింది. రుద్రకేసరుడు గడియసేపు గతాన్ని ఆలోచించాడు. గట్టిగా ఊపిరి పీల్చుకొని నడిచాడు. సమిధ రెక్క పట్టుకొని తన వెంట ఈడ్చుకొని వెళ్ళాడు. కదిలే స్థితి లేక కట్టబడి ఉన్న దయామయుడు ఆ ఇద్దరినీ ఆశ్చర్యంతో చూశాడు. రుద్రకేసరుడు కఠినంగా అతన్ని చూస్తున్నాడు. ఈమె నీకు తెలుసునా? కఠినంగా పలికింది అతని కంఠం. తెలుసు సమిధ. కాదు ప్రభ అంది మధ్యలో సమిధ. ఈమె నీకు ఎలా తెలుసు అని రుద్రకేసరుడు ప్రశ్నించాడు. ఆమెకు తనకు మధ్య జరిగిన కథను వివరించాడు దయామయుడు. రుద్రకేసరుడు చిన్నగా నవ్వాడు. ఆంతర్యంలో అతను సమిధకు పరిచయం ఉన్నవాడని, అతి సాహసి కనుకనే ప్రాణాల మీద లెక్క చేయకుండా గుహలోకి ప్రవేశించాడని తెలుసుకున్నాడు. అతన్ని విడిస్తే సమిధను తనకు కాకుండా చేస్తాడని, అందువలన తన ప్రయత్నాలకి ఆటంకం జరుగుతుందని తలిచాడు. పక్కన ఉన్న సమిధ ముఖంలోకి చూశాడు.
ఆమెకు ఎటూగాకుండా ఉంది. రుద్రకేసరుణ్ణి, దయామయుణ్ణి మార్చి మార్చి చూడటం మినహా ఏమీ చేయలేకపోయింది. ఆమెను ప్రేమగా చూస్తూ భుజం తట్టాడు. నవ్వుతూ 2 అడుగులు దయామయుడి వైపు వేశాడు. అసలు విషయం మరుగుపరుస్తూ, దౌర్భాగ్యుడా, ఈమె నా సోదరి ప్రభ. ఈ ప్రాంగణంలో తప్ప ఎప్పుడూ ఎక్కడా తిరిగి ఉండదు. నువ్వు ఆమెను మోసగించి వశపరుచుకోవాలనే ఇంత అంతర్నాటకం ఆడావు. ప్రాణాలకు తెగించి నా గురించి నా సోదరి ప్రభ చెప్పినా వినిపించుకోకుండా గుహలోకి అడిగిపెట్టి నా బందీవై నిలిచావు. ఆగి పక్కన నిలబడి ఉన్న సమిధను చూశాడు. సమిధ అవునని తలూపింది. నిన్ను కనికరించి విడిచిపెట్టకూడదు. సాహసించి చేసిన అపరాధానికి అడవి కిన్నెర పూల వనం పక్కన పారుతున్న సెలయేటి పక్కన పాముగా బతుకు అని మంత్రదండము అతను చుట్టూ తిప్పాడు రుద్రకేసరుడు. చేతుల మధ్య ఇరుక్కున్న దయామయుడు అప్పటికప్పుడే ఆకుపచ్చని రంగులోకి మారి ఆ వెంటనే పాముగా మారి మాయమయ్యాడు. రుద్రకేసరుడు పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. సమిధ భుజం మీద చేయి ఉంచాడు. వదిలింది తిక్క అంటూ చప్పట్లు చరిచి కిలకిలా నవ్వింది సమిధ. తన వాళ్లను కలుసుకొని తిరిగి వచ్చి రాక్షసి శకటిని వివాహమాడతానని చెప్పి వెళ్ళిన యువరాజు గిరిధరు ఎంతకీ తిరిగి రాలేదు. అతని రాక కోసము అన్నా చెల్లెలు శకటి శకటాసురులు నిరీక్షించి నిరుత్సాహపడ్డారు. అతనింక తిరిగి రాడని నిర్ణయించుకున్నారు. ఇలా ఉండగా గిరిధర్ సాంగత్యంతో శకటి గర్భవతి అయింది. ఆమెకు ప్రసవించే సమయం ఆసన్నమైంది. ప్రసవ దినాలు సమీపించిన కొద్దీ గిరిధర్ మీద అభిమానం పెరిగిపోతున్నది. అతను రావాలని, తన గర్భవాసాన పుట్టబోయే శిశువును తండ్రిగా ఆదరించాలని శకటి కోరిక. అదే దిగులతో ఆహారం తీసుకోవటం కూడా మానివేసింది. శకటి అవస్థ చూసి సహించలేకపోయాడు శకటాసురుడు. భూప్రపంచంలో గిరిధర్ ఎక్కడున్నా పట్టి తీసుకువస్తానని శకటికి మాట ఇచ్చాడు. అతను ఇచ్చిన మాటతో శకటి తృప్తి చెందలేదు. తన ఆలోచనే తనది. అతను రాలేదు. తనైనా వెతుక్కుంటూ వెళ్ళాలనుకుంది. అన్నకు తెలియకుండా రాత్రికి రాత్రి బయలుదేరి గిరిధర్ కోసము అడవి పట్టి తిరుగుతోంది శకటి. శకటి కోసము దిగులు పెట్టుకుని కుమలసాగాడు శకటాసురుడు. తన ఏకైక సోదరి ఏమైందోనన్న దిగులు అతన్ని వేధించసాగింది. తను ఆమెను వెతికి తన వద్దకు చేర్చుకోవాలనుకున్నాడు. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు గాలించడము, రాత్రికి గుహకు చేరి దిగులతో కాలం గడపడము అలవాటైపోయింది. వజ్రకంఠుని నుంచి నిరంకుశంగా చేజింకించుకున్న వజ్రాలు పొందుపరిచిన కంఠహారాన్ని మాత్రము అతి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. శకటిని వివాహమాడేవాడికి ఆ హారం కానుకగా ఇవ్వదలిచాడు. అందుకే దాన్ని అతి భద్రంగా దాచుకుంటున్నాడు. ఆ హారము విలువైనది, మేలైనది, ప్రకాశవంతమైనది, ప్రభావం గలది. దాని ప్రతిభ ముందు మహర్షి శక్తి సామర్థ్యాలు పనిచేయవన్న నమ్మకం ఉంది. అది దగ్గరున్నంతకాలము ఎటువంటి మృత్యువాతకు గురికారని తెలుసును. ఆ నిర్ణయంతోనే జాగ్రత్తగా ఉంచాడు. అడవి పట్టి తిరుగుతూ గొంతు చించుకుంటూ అందగాడా అని అరుస్తూ వెళుతున్న శకటి మూర్ఛబోయింది. వెంటనే ప్రసవం జరిగి పురుష సంతతి కలిగింది. శకటికి మాత్రం స్పృహ రాలేదు. ఎప్పటికప్పుడు శకటి శకటాసురుల గురించి ఆలోచిస్తున్న పరబ్రహ్మ మహర్షి దివ్య దృష్టితో శకటి ప్రసవించిన సంగతి తెలుసుకున్నాడు. వెంటనే తన తపశ్శక్తితో మరొక రాక్షసుని సృష్టించాడు. ఏమి ఆజ్ఞ? నమస్కరించి అడిగింది ఆ రాక్షస స్త్రీ. నీ పేరు ఈ అంతర్నాటకంలో రక్కి. ఆ పేరున శకటిని నమ్మించి ఆమెకు పుట్టిన పసివాణ్ణి వేరు చేసి తీసుకురావాలి అన్నాడు. చిత్తం అన్నది రక్కి. అక్కడికి 10 ఆమడల దూరంలో ఉన్న విదర్భ నగరానికి తీసుకుపోవాలి. నీవు వచ్చేసరికి నేను అక్కడ సిద్ధంగా ఉంటాను అని మహర్షి చెప్పగానే రక్కి ఆయనకి నమస్కరించి వెళ్ళింది. అడవిలో ప్రసవించిన శకటి కన్ను తెరిచి చూసేసరికి పక్కన పసిబాలుడు ఉన్నాడు. ఆమె ప్రసవించిన సందర్భంలో కడుపు చించుకొని పసిబాలుడితో బయటపడిన మలిన మాయను ఆకలి మీదున్న శకటి గబగబా తినేసింది. పసివాడిని చేతుల మీదకు తీసుకొని
గబగబా ముద్దులు పెట్టుకున్నది. సెకటి తలెత్తి చూసేసరికి ఆమె ఎదురుగా పరబ్రహ్మ మహర్షి చేత సృష్టించబడిన రక్కీ నిలబడి ఉంది. ఏమక్క, ప్రసవించావా? అడిగింది రక్కీ. ఆ అని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకుంటుంది సెకటి. రూపం మానవుడిలాగానూ కాదు, మనలాగానూ కాదు. ఏమిటి విచిత్రం? ఆశ్చర్యంతో అడిగింది రక్కీ. నిజమే, ఒక అందగాడు నన్ను వరించాడు. అతడు మానవుడే. చూస్తే ఎత్తి నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. కానీ నేను ఆ పని చేయలేదు. ఇద్దరము ప్రేమించుకున్నాము. మా ఇద్దరి ప్రేమ చిహ్నమే ఈ పసివాడు అని చెప్పింది సెకటి. భలే చిత్రంగా ఉందే, ఆశ్చర్యపడింది. సరేగాని నువ్వెవరివి చెల్లి? సెకటి అడిగింది. నేను నీ పిన్నాయన కూతుర్ని. నిన్ను చూద్దామని వచ్చాను. తీరా వస్తే నువ్వు లేవు అన్న శకటాసురుడు మాత్రం నీకోసం దిగులు పెట్టుకొని కుమిలిపోతున్నాడు. నీకోసం 4 మానవుల్ని తెచ్చి వాళ్ళ మాంసాన్ని కుళ్ళబెట్టి ఉంచాడు. పరబ్రహ్మ మహర్షి తనకు తానే నిన్ను వివాహం చేసుకుంటానని వచ్చాడు. నిన్ను వెంటనే పంపమని నన్నిక్కడికి పంపాడు అన్నా అని చెప్పింది రక్కీ. సెకటి సంతోషం వర్ణనాతీతమైంది. ఇప్పుడే వెళ్తా అంటూ గబాల్న లేచి పసివాణ్ణి ఎత్తుకుంది. రక్కీ విరగబడి నవ్వింది. రక్కీ నవ్విన కారణం బోధపడలేదు సెకటికి. ఏమిటి అని అడిగింది. ఏమిటా పని? పసివాడు ఎక్కడికి? రక్కీ అడిగింది. గుహకు, అన్నకు చూపించడానికి సెకటి అన్నది. పసివాడితో వెళితే పరబ్రహ్మ మహర్షి కనికరిస్తాడా? నిన్ను పెళ్లాడతాడా? అదలా ఉంచినా తన శపథం నెరవేరుతున్న సమయంలో నీకు పిల్లాడు పుట్టాడని తెలిస్తే నీ అన్న నిలువునా పసివాడిని నరికి పోగులు పెడతాడు అన్నది రక్కీ. సెకటి ఆలోచనలో పడింది. అందువలన వాణ్ణి నాకిచ్చి వెళ్ళు. నువ్వు వచ్చే వరకు నేను వీణ్ణి ముద్దాడుతూ ఇక్కడే ఉంటాను. ఒకవేళ నువ్వు చెప్పిన అందగాడు అంటే వీడి బాబు వస్తే నువ్వు వచ్చే వరకు అతన్ని కూడా ఇక్కడే ఉంచుతాను అంది రక్కీ. సెకటి దూరదృష్టిని ఆలోచించాలని తలచలేదు. కానీ ఆమె చెప్పిన సలహా సమంజసంగానే ఉన్నట్లు అనిపించింది. పసివాణ్ణి రక్కికి ఇచ్చి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పింది సెకటి. అమృత కలశం 18వ భాగం సమాప్తం. రేపు 19వ భాగం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.